Today's question. Who was the first Indian astronaut to enter the space station? అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆప్షన్స్ శుభాంశు శుక్లా, కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి. కరెక్ట్ ఆన్సర్ ఇది శుభాంశు శుక్లా. అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు అంటే శుభాంశు శుక్లా. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి 18 రోజుల పాటు రోదసీ యాత్ర చేసినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు అనేసి అంటే శుభాంశు శుక్లా. ఈయన 18 రోజుల పాటు రోదసీలో నివసించారు. అంటే జూన్ 25వ తారీఖు ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి అంటే యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు రిమైనింగ్ 3 వ్యోమగాములు కూడా ఈ ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిరారు. ఎన్నో తారీఖు అనేసి అంటే జూన్ 25వ తారీఖు 2025 జూన్ 25న వీళ్ళు నింగిలోకి ఎగిశారు. తర్వాత జూన్ 25న వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేసి అంటే జూలై 15వ తారీఖు తిరిగి వచ్చారు. అంటే మొత్తం ఎన్ని రోజులు అనేసి అంటే 18 రోజులు రోదసీలో నివసించారు. జూన్ 25 జూలై 15 ఈ 2 రోజులు కూడా మనం కౌంట్ చేసుకుంటే మొత్తం 20 రోజుల పాటు వీళ్ళ ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణంలో ఈ 18 రోజుల పాటు వాళ్ళు అక్కడ ఏం చేశారు అనేసి అంటే మొత్తం అక్కడ ఈ వ్యోమగాములు అందరూ కలిసి 60 ప్రయోగాలు నిర్వహించారు. ఈ 60 ప్రయోగాలలో మన భారత్కు సంబంధించినటువంటి 7 ప్రయోగాలను శుక్లా గారు నిర్వహించారు. 1984లో రాకేష్ శర్మ రోదసీ యాత్ర చేశారు. ఆయన తర్వాత భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళటం ఇదే మొదటిసారి. అంతేకాక ఈ రోదసీలో ఎక్కువ కాలం అనేసి అంటే 18 రోజుల పాటు ఆయన అక్కడ ఉండటం కూడా మన భారతదేశానికి గర్వకారణం.